నాకు వెంటనే అబార్షన్ చేయండి ప్లీజ్. నా ప్రాబ్లంకి ఇదే సొల్యూషన్. మనీషా, అబార్షన్ వద్దు. మన ప్రాబ్లంకి సొల్యూషన్ నేను చెప్తాను. Come on, Lucky, come on! నేనే గెలిచాను. కంగ్రాచులేషన్స్ లక్కీ. థాంక్యూ. రన్నింగ్ లో నేను గెలిచాను, మ్యూజికల్ చైర్ లో నువ్వు గెలిచావు. ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్లు వచ్చాయి. జాను ఇక్కడ వివేక్ ఇక్కడే ఉండాలి కదా వదినా. ఏంటి బాబాయ్, నువ్వుంటే పిన్ ఉండదు, పిన్ ఉంటే నువ్వు ఉండవు. అవును బాబాయ్, మీరు మా గేమ్ చూడటానికి వచ్చారుగా, మరి పిన్ ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే ఎక్కడ ఉంటుందిలే, నేను వెళ్ళి తీసుకొస్తాను. త్వరగా వెళ్ళు వివేక్, గేమ్స్ అన్నీ అయిపోయాయి కదా, ఇంటికి వెళ్దాం. సరే వదినా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును డాక్టర్, మా ఆయన నాకంతా చెప్పేశారు. ఇందాకే కదా ఈ అమ్మాయికి ఏం చెప్పలేదని వివేక్ చెప్పాడు. మీ ఆయన మీతో ఏం చెప్పారమ్మా? మీరు మాట్లాడుకున్నదంతా చెప్పారు డాక్టర్. ఎందుకు డాక్టర్ నా దగ్గర అంత పెద్ద నిజాన్ని దాచిపెట్టారు? నేను బాధపడతానన్నా? అది కాదమ్మా. మీరు డాక్టర్, మీ పేషెంట్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు. ఇప్పటికైనా నిజం చెప్పండి. మా వారు నాకంతా చెప్పేశారు. మీరింకా నిజం దాచి ప్రయోజనం లేదు. మీ నోటితో వినాలనే నేను ఇలా అడుగుతున్నాను. చెప్పండి డాక్టర్, ప్రాబ్లం ఎవరికి? ఆయనకా లేదా నాకా? లోపం నాలో ఉంటే ఆయనలో ఉందని అబద్ధం చెప్పారెందుకు? ఆ టాబ్లెట్స్ నాకే కదా, చెప్పండి. జాను, నువ్విక్కడున్నావా? అక్కడ లక్కీ మ్యూజికల్ చైర్ గేమ్లో గెలిచింది. అవును, డాక్టర్ గారితో ఏం మాట్లాడుతున్నావు? డాక్టర్ గారు నాకంతా చెప్పారండి. ఆయన డాక్టర్ గారు ఏం చెప్పుంటారు? ప్రాబ్లం నాకే ఉందని చెప్పుంటారు. దానికి మన ఇద్దరం కోర్స్ వాడాలని అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్పుంటారు. అంతే కదా డాక్టర్? అవునమ్మా, లోపం మీ ఆయనలోనే ఉంది. నువ్వు ఎంత గుచ్చి అడిగినా అందులో ఏ మార్పు లేదు. ముందు కోర్స్ పూర్తి చేయండి, అప్పటి వరకు ఏ డౌట్స్ పెట్టుకోకండి. నిజం చెప్తున్నారా డాక్టర్? నేను డాక్టర్నమ్మా, అబద్ధం ఎందుకు చెప్తాను? జాను, అక్కడ పిల్లలు వదిన నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ డాక్టర్. తనకి మీరు ఎక్కడ నిజం చెప్పేశారోనని చాలా టెన్షన్ అయ్యాను. కాస్తుంటే చెప్పేసి ఉండేవాడిని వివేక్, మీరు టైంకి వచ్చారు. జానుకి ఎప్పటికీ నిజం తెలియకూడదు డాక్టర్. తనంత అడిగినా మీరైతే చెప్పకండి. తనకు నిజం తెలియకూడదని మీరు అనుకుంటున్నారు. నిజం తెలిస్తే ఏమవుతుందోనని నేను టెన్షన్ పడుతున్నాను. ఏది ఏమైనా మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి వివేక్. ఇది చాలా సెన్సిటివ్ విషయం. షూర్ డాక్టర్, థ్యాంక్ యూ. నేను వెళ్ళొస్తాను. కంగ్రాట్స్ లక్కీ, గేమ్ లో గెలిచావంట కదా. థ్యాంక్ యూ పిన్ని. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నీకోసం వివేక్ వచ్చాడు. తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడుతున్నాను. లక్కీ గెలిచిందని ఆయనే చెప్పారు. వెళ్దాం వదినా. అమ్మా, నాన్న ఇంటికి రాడా? ఆయన డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తారు, మనం వెళ్దాం. సరే. మిత్ర గారు ఎక్కడికి వెళ్ళారు? మనీషా దగ్గరికి వెళ్ళుంటారా? మనీషా మళ్ళీ ఏం ప్లాన్ చేస్తోంది? ఏం సొల్యూషన్ చెప్తావు మిత్ర? మనీషాని ఎటైనా దూరంగా పంపిస్తావా, లేక నీ కంపెనీలో CEO పోస్ట్ ఇచ్చి కూర్చోబెడతావా? దాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? న్యాయం చేయాలనుకుంటున్నాను.
ఈ ప్రాబ్లంకి న్యాయమే పరిష్కారం. మిత్ర, ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నావా? లేదంకుల్, బాగా ఆలోచించే చెప్తున్నాను. నేను మనీషాకి న్యాయం చేస్తాను. వద్దు మిత్ర, న్యాయం చేస్తానంటే మీ నాన్నగారు ఒప్పుకోరు. లక్ష్మి అస్సలు ఒప్పుకోదు. అనవసరంగా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వస్తాయి. అవన్నీ నేను చూసుకుంటాను, నాకు వదిలే. మా నాన్నకి, లక్ష్మికి, అందరికీ చెప్పే మనీషాకి న్యాయం చేస్తాను. తను నా ప్రియురాలు, మా ఇంట్లోనే ఉంటుంది. అలా జరగదు మిత్ర, నాకు న్యాయం జరగదు. ఎన్నోసార్లు పీటల దాకా వచ్చిన పెళ్లి, మెడ దాకా వచ్చిన తాళి ఆగిపోయాయి. ఈసారి అలా జరగదు మనీషా. లక్ష్మి బాధపడుతుంది మిత్ర. పిల్లలు డిస్టర్బ్ అవుతారు. ఫ్యామిలీ కూడా నిన్ను చిన్న చూపు చూస్తుంది. పబ్లిక్ నిన్ను గౌరవించరు. మీడియా నిన్ను బలి పశువుని చేస్తుంది. నేను చెప్తే అర్థం చేసుకుంటుంది. ఫ్యామిలీకి కూడా నేను చెప్తాను. నెమ్మదిగా పిల్లలు కూడా అలవాటు పడతారు. ఇక పబ్లిక్, మీడియాని నేను కేర్ చేయను. బాగా ఆలోచించు మిత్ర. అబోర్షనే కరెక్ట్ ఏమో. నా వల్ల అందరూ బాధపడ్డం ఎందుకు? ఆ బాధ నేను ఒక్కదాన్ని పడతాను. నువ్వైనా ఎందుకు బాధపడాలి మనీషా? నా వల్ల నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? నా పరువు, గౌరవం కోసం నీ ప్రాణాలను కూడా కేర్ చేయట్లేదు. నా గురించి నువ్వింత ఆలోచించినప్పుడు నీ గురించి కూడా నేను ఆలోచించాలి కదా. నా కోసం ప్రాణాలైనా ఇచ్చే ప్రేమ నీకుంది. ఆ ప్రేమకి అన్యాయం చేయలేను. అలా అని నువ్వు లక్ష్మికి కూడా అన్యాయం చేయకూడదు మిత్ర. మీ ఇద్దరికీ న్యాయం చేయడం కష్టంగానే ఉంటుంది. అర్థం చేసుకుంటే అందరం బాగుంటాం. లక్ష్మి అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ లక్ష్మి అర్థం చేసుకోకపోతే? మీ నాన్నగారు ఒప్పుకోకపోతే? ఫ్యామిలీ అంతా నీకు ఎదురు తిరిగితే? అప్పుడేం చేస్తావు మిత్ర? అవును మిత్ర, ఈ మాట నువ్వు చెప్పినంత ఈజీ కాదు. మధ్యలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఏ దడ్డొచ్చినా నేను కేర్ చేయను అంకుల్. నేను నిర్ణయం తీసుకున్నాను. ఇంకొకసారి ఆలోచించు మిత్ర, తొందరపడకు. ఇప్పటికే ఆలస్యమైంది మనీషా. మన మధ్య తప్పు జరిగిన రోజే నేను నీ మెడలో తాళి కట్టుండాల్సింది. అది జరగలేదు. మన పెళ్ళి అలా జరగకూడదు కూడా. ఇప్పుడు అందరి సమక్షంలో నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటా. పద, ఇంటికి వెళ్దాం. మిత్ర, ఇప్పుడు పట్టుకున్న ఆ చెయ్యి ఎప్పటికీ వదలవు కదా? మనీషాని నీ భార్యగా చేసుకుంటావు కదా? న్యాయం చేయడానికే తీసుకెళ్తున్నాను. పద మనీషా. ఏంటి దీక్షితులు గారు మీరు చెప్పేది? నేను చెప్పేది కఠినంగా ఉన్నా మిత్ర జీవితంలో అతిపెద్ద పెనుమార్పు సంభవించబోతోంది. పెనుమార్పా? అంటే మళ్ళీ ఏదైనా గండం రాబోతోందా? గండం ప్రాణం తీస్తుంది, కానీ ఈసారి వచ్చేది ప్రాణాంతక గండం కాదు, ప్రాణంతో ముడివేసుకునే బంధం. ప్రాణంతో ముడివేసుకునే బంధమా?
అంటే పెళ్ళా? అవును, పెళ్ళే. మిత్ర జీవితంలో మరో పెళ్లి రాసిపెట్టుంది. లక్ష్మి ఉండగా మిత్ర మరొకరిని మళ్ళీ పెళ్లి చేసుకోవడమా? అదెలా సాధ్యం దీక్షితులు గారు? తప్పించలేం. లేదు దీక్షితులు గారు, లక్ష్మి ఇందుకు ఒప్పుకోదు. పిల్లలు అన్యాయం అయిపోతారు, కుటుంబం చెదిరిపోతుంది. అందుకే ఇది మరో విపత్తు అన్నాను. లక్ష్మి అదృష్టం బావుంది. మరొకరితో మిత్ర పెళ్లి 3-4 సార్లు వాయిదా పడింది. కానీ ఈసారి తప్పకుండా 3 ముళ్ళు పడతాయి. లక్ష్మి జీవితం చిక్కుముడి కాబోతోంది. ఇది చెప్పడానికే వచ్చాను. ఈ విషయంగా లక్ష్మిని కొంచెం ముందే హెచ్చరించాను. తన చెల్లి జీవితంలో కూడా మరో విపత్తు రాబోతోంది. ఏ రకంగా చూసినా మీ కుటుంబం సుడిగుండంలో చిక్కుకోబోతోంది. పరిష్కారం అయితే నా చేతుల్లో లేదు. ఆ కాలమే సమాధానం చెప్పాలి. పెద్దమ్మా, ఆ భోజనం వడ్డిస్తాను రండి. ఉండమ్మా, బయటికెళ్ళిన నీ మొగుడు ఇంకా రాలేదు, నా తమ్ముడు రాలేదు, ఆ మనీషా రాలేదు. మనీషా వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్ళింది కదా పెద్దమ్మా. ఆయన ఏదో పని మీద వెళ్ళారు. మావయ్య గారు అయితే ఈ పాటికి ఇంటికి రావాలి. ఈరోజు ఎందుకు ఆలస్యం అయిందో. మీరు రండి, నేను వడ్డిస్తాను. అది కాదమ్మా. మీరు రండి. రండి పెద్దమ్మా, రండి. నువ్వు కూడా తినొచ్చు కదమ్మా. లేదు పెద్దమ్మా, మావయ్య గారు ఆయన వచ్చాక వాళ్ళకి పెట్టి ఆ తర్వాత తింటాను. నువ్వు నిజంగా సత్యకాలపు నాటి దానివమ్మా. కన్నవాళ్లకే అన్నం పెట్టని ఈ రోజుల్లో మీ మామయ్యని నన్ను పట్టించుకుంటున్నావు. ఈ కాలంలో నీలాంటి అమ్మాయి కోటికొక్కరు కూడా ఉండరు తల్లి. మావయ్య గారు, ఇంత ఆలస్యం అయిందేంటి? రండి, భోజనం వడ్డిస్తాను. వద్దమ్మా, ఆకలిగా లేదు. ఆకలిగా లేకపోవడం ఏంట్రా? రోజు భోంచేసే కదా నిద్రపోతావు. పాపం, నువ్వు వస్తే వడ్డిద్దామని లక్ష్మి ఎదురు చూస్తోంది. లక్ష్మి కోసమైనా ఒక ముద్ద తినిపోరా. రండి. ఏంటి మావయ్య గారు అలా ఉన్నారు? ఏం లేదమ్మా. ఈరోజు పిల్లలు ఆటల పోటీల్లో గెలిచారు. అందరం సంతోషంగా ఉన్నాం. అందరి సంతోషం కోరుకునే నీకు త్వరలోనే సంతోషం లేకుండా పోతుందమ్మా. పిల్లలున్న ఇంట్లో సంతోషాలే ఉంటాయి. ఆ దేవుడి దయ వల్ల ఏ కొరత లేదు ఈ ఇంట్లో. ఏదున్నా లక్ష్మి నెట్టుకొస్తోంది. ఇప్పుడు లక్ష్మియే ఆ వీధి ప్రవాహంలో కొట్టుకుపోబోతోంది. అన్నం తినకుండా ఏం చేస్తున్నావురా? తిను. పెద్దమ్మా, మావయ్య గారు, మీరేమీ అనుకోనంటే ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా, మా దగ్గర నీకు మొహమాటం ఎందుకు? అది పొద్దున్న నాకొక పీడకలొచ్చింది. దేని గురించమ్మా? అది ఆయన మనీష పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చింది మావయ్య గారు. మిత్ర జీవితంలో అతిపెద్ద పెనుమార్పు సంభవించబోతోంది. మిత్ర జీవితంలో మరో పెళ్లి రాసిపెట్టుంది. ఆ పాడుకల నీకెందుకు వచ్చిందమ్మా? ఏమో పెద్దమ్మా, అది తెల్లవారుజామున వచ్చింది.
అప్పుడు వచ్చే కళలు నిజం అవుతాయంటారు కదా. చిచి, ఆ దరిద్రపు కొట్టు కళ ఎందుకు నిజమవుతుంది? నువ్వు సీతవైతే మిత్ర శ్రీరాముడు. మీ మధ్యలోకి ఏ శూర్పణక రాదు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? మనీషా వాళ్ళ అంకుల్కి ఒంట్లో బాగాలేకపోతే చూడ్డానికి వెళ్ళాను అత్తయ్య. వస్తూ మనీషాని ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆయనకి ఎలా ఉందండి? ఓకే, ఇప్పుడు బాగానే ఉన్నారు. రండి, భోజనం వడ్డిస్తాను. మేము తినేసి వచ్చాం లక్ష్మి. మనీషా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నీకు బయట తినే అలవాటు లేదు కదరా? పాపం నువ్వు వస్తే తిందామని లక్ష్మి ఎదురు చూస్తోంది. మనీషా వాళ్ళ అంకుల్ ఇంట్లో తినాల్సి వచ్చింది. నువ్వు తినేసే లక్ష్మి. నాకు బాగా టైర్డ్గా ఉంది, రెస్ట్ తీసుకుంటా. అయ్యో మావయ్య గారు, ఏమైంది? కడుపు నిండిపోయిందమ్మా. మావయ్య గారు, ఇప్పటి వరకు ఇల్లు ఆనందంగా ఉంది. మనీషా వచ్చింది, అంతా పాడు చేసింది. నాకు కూడా తినబుద్ధి కావడం లేదమ్మా. అయ్యో పెద్దమ్మా, కొంచెమైనా తినండి. హలో. మార్నింగ్ మిత్ర. గుడ్ మార్నింగ్ అంకుల్. నిన్న నైట్ మీ డాడీతో విషయం చెప్పావా? ఇంకా లేదు. త్వరగా చెప్పే మిత్ర. నువ్వు లేట్ చేస్తే మనీషా మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవడమో సూసైడ్ చేసుకోవడమో చేస్తుంది. లేదు, చెప్తాను. ఈరోజే చెప్పే మిత్ర. అలాగే. పొద్దున్నే ఎవరండి ఫోను? అదేదో రాంగ్ కాల్. కాఫీ తాగండి. థ్యాంక్ యూ. మీరు రెడీ అయ్యి వస్తే బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. లక్ష్మి, ఏంటండి? అది నీతో ఏం లేదులే, వెళ్ళు. ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలి, ఎలా కన్విన్స్ చేయాలి? ఏమండి, కాఫీ అక్కడ పెట్టు. కాఫీ అండి. అక్కడ పెట్టు జాను. హలో, పక్కన పెట్టమన్నాను, ఎక్కడో కాదు. నన్ను పట్టించుకోనప్పుడు పక్కన పెడితే ఏంటి, ఎక్కడ పెడితే ఏంటి? వర్క్లో ఉన్నాను కదా జాను. వర్క్లో కాదు, ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి ఫ్రస్ట్రేషన్లో ఉన్నానని చెప్పండి. అలా ఉన్నది నువ్వు. నా మీదే ఎంక్వైరీలు చేస్తున్నావు. నువ్వైనా బాగా మారిపోయావు జాను. ఆ మాట అనాల్సింది నేను. పెళ్లికి ముందు నాతో ఎంత హ్యాపీగా ఉండేవారు. పెళ్ళయ్యాక ఆ ప్రేమంతా ఎక్కడికి పోయిందో. ఎక్కడికి పోలేదు. ఇంట్రా, కూర్చో.
ఇప్పుడు మన ప్రేమను ఇలా షేర్ చేసుకుందాం. Cheers. వివేక్ వివేక్ ఒక్క నిమిషం జాను. ఏంటి మామ్? ఏంట్రా అలా చూస్తున్నావు? గుర్తుపట్టలేదా? విజయవాడ రంగారావు మావయ్య వాళ్ళ అమ్మాయి లలిత. నమస్తే మావయ్య.